అబ్బా ఈయన వచ్చే టైం అవుతుంది, కాఫీ అన్నా పెడదాం. ప్రభా, ఏమే ప్రభా, ఇలా రావే. వస్తున్నానండి, చెప్పండి. ఇంకోవే క్యారీ బాక్స్. అబ్బా మీరే వెళ్ళి చేయాలి, చిన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, పెద్ద పిల్లలు ముందుగా వెళ్ళాలి. స్కిట్స్ జరుగుతున్నాయి అక్కడ. నాకు ఆఫీస్లో చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి, వెళ్ళి నువ్వు కడిగేయచ్చు కదా. అబ్బా పర్లేదులేండి, వెళ్ళండి. బై ఏంటో ఈ కాలం ఆడోళ్ళు అన్ని పనులు భర్తతోనే చేయిస్తున్నారు. వచ్చి చిన్న పిల్లల్ని చూడండి మేడం. వాణి మేడం, అబ్బాయి తీసుకోవట్లేదంట అన్నం. తుర్రు పిట్ట తుర్రుమన్నది, పడమటింటి కాపురం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర ఇదిగోండి కాఫీ. మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, మొగుడి చేత మొటికాయ తింటనన్నది. నానా నానా ఓ కథ చెప్పవు. అయ్యో నాకు ఆఫీస్లో చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి రా, వెళ్ళి మీ అమ్మని అడుగు. అమ్మా అమ్మ ఒక కథ చెప్పచ్చు కదమ్మా. వెళ్ళి మీ నాన్నని అడగచ్చు కదమ్మా. నాన్నని అడిగితే బిజీగా ఉన్నానని చెప్పాడమ్మా. అబ్బా అన్నాడా, అనే ఉంటాడు, నాకు తెలుసు. సీఎంకి కూడా ఉండదు అంత బిజీ వర్క్, మీ నాన్నకు ఉంటుంది. నాకు వంటింట్లో చాలా పని ఉంది, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగమ్మా. మీ ఇద్దరు ఎప్పుడూ ఇంతే, నాకు కథలు చెప్పరు, నాకు పాటలు చెప్పరు. మీ ఇద్దరి కంటే నన్ను నానమ్మే బాగా చూసుకుంటుంది. నానమ్మ నానమ్మ ఒక కథ చెప్పు నానమ్మ, నిన్నట్లాగనే. నా బంగారు కొండ, నా ముజ్జి కొండ. సరే అలాగే సరదాగా వెళ్ళి పెరట్లో చెప్పుకుందామా? సరే నానమ్మ. అబ్బా ఏంటిది పాచిపోయినట్టుంది, పడేద్దాం. ఏంటి ఆ బాక్స్? మీరే చూడండి. అబ్బా పాచిపోయిన వాసన వస్తుంది, ఎందుకు? ఏంటిది? నిన్న చేసిన ఉప్మా అండి, మిగిలిపోయింది. అయినా అంత ఎక్కువ ఎందుకు చేసావు? మీరు తిని బలుస్తారని చేశానులేండి. పక్కింటి జ్యోతిని చూసి నేర్చుకోవే, ఎంత బాగా పొదుపు చేస్తుందో. అబ్బా అవునులేండి, మాకు తెలీదు ఎంత పొదుపు చేస్తుంది. అయినా ఆ జ్యోతి నిన్నగాక మొన్న వచ్చింది, దాని పేరు మీకెలా తెలుసు? ఏదో ఉప్పు కారానికి తోడుగా ఉంటుందని చెప్పి అలా పరిచయం చేసుకున్నా. ఏదో తేడాగా ఉంది, చూసుకో మళ్ళీ. భర్తను అనుమానిస్తే కళ్ళు పోతాయే. పోయినా పర్లేదు. దీని పేరు ప్రభావతి, దీని కోపం చాలా అతి, దీనికి అసలే లేదు మతి, ఇదొక పెద్ద కోతి. మీకు పగులుతుంది మూతి. వీటికేం తక్కువలే. అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసల్దానికి పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. ఉప్మా చేశాను, తినండి. నాకెందుకమ్మా ఇప్పుడు ఉప్మా? పర్లేదులేండి, తినండి. మీరు తిని మిగిలింది నాకు పెడుతున్నారా? అబ్బా అలా ఏం లేదులేండి, తినండి. ఈమెతో ఒక నస అయిపోయింది, వేగలేకపోతున్నా. అయ్యో ఇది పాచిపోయిందమ్మా. ఏంటి పాచిపోయిందా? మీకోసం వేడివేడిగా జీడిపప్పు నెయ్యి వేసి తెమ్మంటావా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా నువ్వు ఈ రోజుల్లో ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? ఎలా చెప్తుందో చూడు, సిగ్గు లేకుండా. పెట్టింది తిను, లేదా ఒక మూల పడుండు, ఊరికే విసిగించుకో. ఏమండి? అబ్బా ఈ ఆడోళ్ళ నుంచి ఫ్రస్ట్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే వెంకీ ఆసనం ఒకటే గతి. ఏమండి? ఏంటి నీ గోలా? మీరు పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, పాప స్కూల్కి పోతుంది, మీరు వచ్చే లోపల ముసల్దాన్ని ఎవరు చూసుకోవాలి? అయినా మా అమ్మకి నువ్వు అంత గొప్ప సేవలు ఏం చేసావో. పక్కింటి జ్యోతి పేరు తెలుసుకున్నారు కానీ ఇంట్లో నేనేం సేవలు చేస్తారో తెలుసుకోలేరు. సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇంట్లో ఉంటే నేనన్నా ఉండాలి, ఆ ముసల్దన్నా ఉండాలి. అయినా ఇంత వయసులో ఆమెను ఎక్కడికి వెళ్ళి పంపించమంటావు చెప్పు? ప్రతి ఊర్లో ఉన్నాయిగా వృద్ధాశ్రమాలు, ఏదో ఒక ఊరికి పంపించండి. అయినా కన్న తల్లిని ఎలా పంపించమంటావు చెప్పవే? అబ్బా అవన్నీ నాకు తెలియదండి, ఫోన్ చేయండి. చేయక సస్తానా?
లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. హలో మా అమ్మ అండి. సరేనండి. ఏమన్నారు? అదే అనాథల్ని మాత్రమే చేర్చుకుంటారంటే. అయితే అనాథాన్ని చెప్పచ్చు కదండి. కన్న తల్లిని అనాథ అని చెప్పి ఎలా చెప్పగలమే? నోటితో చెప్పగలరు. వేరే ఊరికి ఫోన్ చేసి అనాథ అనే చెప్పండి. నేను చెప్పను. అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ ఆడోళ్ళకి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా ఇప్పుడు చూసి నా పుట్టింటికి వెళ్తానని చెప్పంటారు. మన మగాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో. అబ్బా, మీ సోది పురాణం అయిపోతే ఫస్ట్ ఫోన్ చేయండి. చేయొస్తాను. హలో, నాకు తెలిసిన ఒక ముసలావిడండి. అలాగే అండి. ఏమన్నారు? అదా రేపు వచ్చి జాయిన్ చేసుకుంటామని చెప్పన్నారే. అబ్బా, ఈ రోజే అని చెప్పొచ్చు కదండి. ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీకు. కనీసం మరో రోజు కూడా మా అమ్మతో నువ్వు గడపలేవా? బా, గడపలేనండి. నాన్న నాన్న నానమ్మని ఎక్కడ చేర్పిస్తున్నారు? ఏ నిష్ఠా, ఇవన్నీ నీకెందుకే, వెళ్ళి చదువుకోకుండా. అమ్మ నువ్వు కొద్దిసేపు ఆగమ్మా, నేను నాన్నతో మాట్లాడుతున్నా కదా. అదా తల్లి, నాన్నమ్మకి వయసు అయిపోయింది కదా. ఇక్కడ ఉంటే మనము టైంకి ఫుడ్ బెడ్ అవంతా చూసుకోలేము. అదే ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించామనుకో, తనకి ఫుడ్ బెడ్ అన్నీ వాళ్ళు టైంకే ప్రొవైడ్ చేస్తారు కదా. అందుకని నాన్న. సరే నాన్న, ఆ నంబర్ ఏదో నాకు కూడా ఇవ్వు. నీకెందుకు తల్లి? ఎందుకంటావేంటి నాన్న, రేపు మీ ఇద్దరు కూడా ముసలి వాళ్ళు అవుతారు కదా, అప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి. చూసారా అంటే ఆ ముసల్దాన్ గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అంతా మీ అమ్మ చేసిన గారాబమే. అయినా ఆ పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకి ఎందుకు పెట్టావమ్మా? అదేదో నువ్వు తినచ్చు కదా. అవన్నీ నీకెందుకే, వెళ్ళి చదువుకోకుండా. అమ్మా నేను కొద్దిసేపు ఆగమన్నాను కదా. అదైతే నాన్నకు పెట్టచ్చు కదా, లేకపోతే నాకన్నా పెట్టుండొచ్చు కదా. నానమ్మ అంటే అంత చులకనైపోయింది కదా మీకు. నేను మా నానమ్మ అనాథాశ్రమానికి వెళ్తున్నాం. మీ ఇద్దరే ఈ లంకంత ఇంపులో ఉండండి. అయ్యో నిష్ఠా, అంతంత పెద్ద మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకమ్మా. మరి నానమ్మ బాధపడదా అమ్మా? మమ్మల్ని క్షమించు తల్లి. ఈ క్షమాపణలు నాకు కాదు, నాన్నమ్మకి వచ్చి చెప్పుకోండి. నువ్వు నన్ను నవమాసాలు మోసి కని పెంచి నన్ను ఎంతో గారంభంగా బాగా పెంచావమ్మా. కానీ నేను ఒక్కరోజు కూడా సంతోషంగా చూసుకోలేకపోయాను. అత్తయ్య, మీరు నన్ను కూతుర్లా చూసుకున్నారు, కానీ నేను మిమ్మల్ని అమ్మలా చూసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అత్తయ్య. మరేం పర్వాలేదు. 9 మాసాలను కని పెంచి పెద్ద చేశాను కదా, దానికేం తక్కువ కాదు, పెద్దది కాదులే. నన్ను ఒక మూల పాడేసి 3 పూటలు అన్నం పెడితే చాలు. మా మంచి ముసలమ్మ మేము క్షమించిందిలే, పైకి లేయండి. ఈ శుభ సందర్భంలో అలా బయటికి వెళ్దామా? వెళ్దామండి. ప్లీజ్ రెస్పెక్ట్ గ్రాండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో మామూలుగా ఇలాగే జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళని వృద్ధాశ్రమం వేయడం, వాళ్ళని అమ్మ అంటే కొడుకు కూతురు కావచ్చు, వాళ్ళు బతుకున్నా కానీ పెద్దవారిని ఆ విధంగా అనాథాశ్రమంలో వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పిల్లల ద్వారా మనం తెలియజేసేది ఏంటంటే, మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు అలా చేయొద్దు, చేయకూడదని ఈ చిన్న సందేశం. థ్యాంక్ యూ.